రాజ్యాంగ విలువలను ప్రాముఖ్యతను పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని న్యాయమూర్తి సుదర్శన్ అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని న్యాయస్థాన ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ సమన్యాయపాలన అనేది న్యాయవాద వృత్తికి కొనసాగించడానికి గుర్తింపు వస్తుందని అన్నారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా మన వృత్తిని కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. ఇవి ఇప్పుడు ఈ 7 విషయాలు ఈ మీరు జస్టిస్ భగవత్ గారి మాటలతో ఏమొస్తుందంటే రూల్ ఆఫ్ లా ఈ వ్యవస్థలో కూడా అందువరకు చివరికి మీ కాపలాదారు కూడా లేకపోతే, మరి ఇంటికి గార్డ్ లేకపోతే, తర్వాత సీసీ కెమెరా లేకపోతే ఎవరు ఏ విధంగా తర్వాత దేశాన్ని దోపిడీ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి మిత్రులు సోదరులందరికీ నా అభిప్రాయంగా తెలియజేస్తూ, తర్వాత కేంద్ర రాష్ట్ర సంబంధాలు, తర్వాత పరిపాలనా వ్యవస్థ, గ్రామ పంచాయతీ కూడా దానికి ప్రయత్నం జరిగితే అది ఇంకా పూర్తి కాలేదు కాబట్టి సమయానికి 10 సంవత్సరాల నుండి క్రమానుగతంగా ఎక్స్టెండ్ అవుతూ వస్తూనే ఉన్నాయి. ఇవి ఈ రకంగా భారతదేశంలో ఉన్నటువంటి 135 కోట్ల జనాభా, భాషలు, విభిన్న సంస్కృతి, రాజ్యాంగం, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, తర్వాత స్థానిక సంస్థలు, ఉద్యోగులు, న్యాయ వ్యవస్థ, శాసన వ్యవస్థ ఇవన్నీ కలిసికట్టుగా పనిచేస్తేనే తప్ప ఆశించినటువంటి ఫలితాలు రావు, ఇబ్బంది అవుతుంది. మరి ఈ దేశం శ్రేయరాజ్యం కాదు, అసమానత లేని దేశం కాదు, పేదరికం లేని దేశం కాదు, అక్షరాస్యత నిర్మూలించే దేశం కాదు. దీంట్లో మనకి మన రైట్స్, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ యాజ్ వెల్ యాజ్ ప్రిన్సిపల్స్, డైరెక్ట్ ప్రిన్సిపల్ ప్రతి మన నేరస్తుల రిలేటింగ్ టు ద క్రైమ్, ప్రతి అక్యూజ్డ్ కూడా వాట్ ఆర్ ద గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ కానీ లేదా హిస్ రైట్స్ అన్నది స్పెసిఫిక్గా మన కాన్స్టిట్యూషన్లో కూడా చెప్పడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ దట్ మనం మాట్లాడుకుంటున్నాం, ప్రతి విషయం గురించి మనం మాట్లాడతాం. ఇలాంటి రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, రైట్ ఆఫ్ స్పీచ్ అనేది కూడా మనకు మన కాన్స్టిట్యూషన్లో ఇవ్వడం మనం కాపాడాలి, అవి అడ్డుకోలేము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఈ సబార్డినేట్ కోర్టులలో మనం డీల్ చేసే చట్టాలకి రాజ్యాంగం అవసరం లేకపోయినప్పటికీ డైరెక్ట్గా ప్రతి చట్టం కూడా రాజ్యాంగం నుంచే డిరైవ్ అయ్యింది. ప్రతి చట్టం రాజ్యాంగానికి అనుగుణంగానే తయారు చేయబడింది మన పార్లమెంటు. కానీ రాజ్యాంగంలో ఒక 3 పిల్లర్స్లో మంది థర్డ్ పిల్లర్ వాచ్ డాగ్ ది జ్యుడిషియరీ. జ్యుడిషియరీ ఏ ప్రజాస్వామ్య దేశంలోనైనా సరే జ్యుడిషియరీ సమర్థంగా పనిచేస్తే ఆ ప్రజాస్వామ్యం అద్భుతంగా ఆరోగ్యవంతంగా నిలుస్తుంది. 10 కాలాల పాటు ఆ దేశం సౌభాగ్యంగా ఉంటుంది. కాబట్టి మనకి మన ఈ జ్యుడిషియరీలో ఉన్న పనిచేస్తున్న మనందరికీ కూడా ఒక గురుతరమైన బాధ్యత ఏంటంటే ఈ వ్యవస్థని మనం ఆరోగ్యకరంగా పనిచేయడానికి మనం ఏం చేయాలన్నది నిరంతరం ఆలోచించాలి. సత్వరంగా న్యాయం అందించాలి. మన దగ్గరికి వచ్చే క్లయింట్కి కరెక్ట్ లీగల్ అడ్వైస్ ఇవ్వాలి, కరెక్ట్ రెమెడీ ఇవ్వాలి. మన దగ్గరికి వచ్చే కక్షిదారులకి మనం ప్రాపర్ గైడెన్స్ ఇవ్వాలి. అతనికి ఇవ్వాల్సిన లీగల్ నాలెడ్జ్, ఏదైనా గైడెన్స్ ఖచ్చితంగా కరెక్ట్గా ఇచ్చి అతనికి ఆ సమస్య నుంచి, న్యాయ సమస్య నుంచి తొందరగా బయటపడేటట్టుగా మనం ప్రయత్నం చేయాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క మాటల్లో చెప్పాలంటే, కాన్స్టిట్యూషన్ ఈజ్ నాట్ ఏ మియర్ లాయర్స్ డాక్యుమెంట్, ఇట్ ఈస్ ఏ వాల్యూ ఆఫ్ లైఫ్ అండ్ ఇట్స్ స్పిరిట్ ఈజ్ ఆల్వేస్ ది స్పిరిట్ ఆఫ్ ఏజ్. కాన్స్టిట్యూషన్ డేని మరి భాస్కర్ రెడ్డి గారు మనకెంత కాన్స్టిట్యూషన్ అనేది ఎంత ప్రాముఖ్యమైనటువంటి డాక్యుమెంటు, కాన్స్టిట్యూషన్ని మనము ఎంత గౌరవంగా చూడాల్సినటువంటి మరి విషయాన్ని చాలా వివరంగా కాన్స్టిట్యూషన్ యొక్క ప్రాముఖ్యతను, దీని యొక్క ముఖ్య ఉద్దేశాన్ని కూడా మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఇట్ ఈస్ అవర్ డే. బికాస్ యాజ్ ఎ లాయర్స్, యాజ్ ఎ జ్యుడిషియల్ ఆఫీసర్స్, వీ నో వాట్ ఈస్ ది కాన్స్టిట్యూషన్, వాట్ ఈస్ ఇట్స్ ఇంపార్టెన్స్. సో దీని ప్రాముఖ్యత ఎంత ముఖ్యమైంది, ఎంత విలువైంది ఈ డాక్యుమెంట్ అని మనకు తెలిసినంతగా మరి ఇంకెవరికి తెలియదు. సో
ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు రిమెంబర్ ఆన్ దిస్. మనం ఇంకా మరి దీని యొక్క ఇమేజ్ని పెంచడం మన బాధ్యతగా మన మీద ఉంది అని చెప్పేసి ఈ యొక్క కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను తలుస్తున్నాను. ఈ కాన్స్టిట్యూషన్ డేని మనకి ఇంకా దీంట్లో భాగంగా మనం ఎట్లా గుర్తించవచ్చని, ఇట్ ఈస్ ఎ రూల్ ఆఫ్ లా విచ్ ఇస్ ఎంట్రీ ఏ డెమోక్రటిక్ పాలసీ. దిస్ ఫ్రేజ్ ఆఫ్ అంటే కాన్స్టిట్యూషన్ డే, కాన్స్టిట్యూషన్ ఈజ్ ఏ we are the legal persons, we are the learned persons of the law. It is our duty to protect the rule of law. అదే మాదిరిగా ఈ యొక్క కాన్స్టిట్యూషన్ డేని మనం సెలబ్రేట్ చేస్తున్న సందర్భంగా 1970 మనం గుర్తించుకోవాలి అని అంటే, మనకు ఈ రూల్ ఆఫ్ లాలో ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ ఎంతైతే ఉందో, ఇండిపెండెన్స్ ఆఫ్ మరి ప్రొఫెషనల్ లీగల్ ప్రొఫెషన్ ఇండిపెండెన్స్ కూడా అంతే ముఖ్యం. మనం ఏ ఒత్తిడి లేకుండా లీగల్ ప్రొఫెషన్ని ఏ విధంగా అయితే మనం చేయాల్సినంత అవసరం ఉందో, ఏ ఒత్తిడి లేకుండా జ్యుడిషియల్ ప్రొఫెషన్ కూడా, జ్యుడిషియల్ని కూడా, ఇండిపెండెన్సీ ఆఫ్ జ్యుడిషియల్ని కూడా మనము చేయాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద. వీ షుడ్ హ్యావ్ ఏ గుడ్ ఫంక్షనాలిటీ. అంటే ఈ రూల్ ఆఫ్ లాలో ఇండిపెండెంట్ ఆఫ్ జ్యుడిషియరీ ఏ విధంగా ఉందో, ఇండిపెండెంట్ ఆఫ్ ప్రొఫెషన్ లీగల్ ప్రొఫెషన్ కూడా ఎంత ఇండిపెండెంట్ అని అనుకుంటున్నామో అంత బాధ్యత కూడా మన మీద ఉంది. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అని అంటే, మనకు లాయర్స్గా కొంత మన ఇమేజ్ని మరి సొసైటీ తక్కువగా చూసినటువంటి పరిస్థితి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మనకు జ్యుడిషియరీకి కానీ లేకపోతే మన కోర్ట్స్ మీద ఇమేజ్ మాత్రం ఎక్కడ కూడా మరి తగ్గినటువంటి పరిస్థితి ఏం లేదు.